వెల్కమ్ టు HGT స్టడీ సర్కిల్. ఈరోజు మన వీడియోలో 5th క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి 7th యూనిట్ కబడ్డీ 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 అనే లెసన్కు సంబంధించిన గ్రామర్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ లెసన్కు సంబంధించిన వొకాబులరీ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ లెసన్కు సంబంధించిన గ్రామర్ గురించి తెలుసుకుందాం. ముందుగా మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ HGT స్టడీ సర్కిల్. ఈ ఛానల్లో డిఎస్సి మరియు టెట్కు సంబంధించిన సిలబస్కు సంబంధించిన వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది. అలాగే మ్యాథ్స్ ట్రిక్స్ అనగా వేదిక్ మ్యాథ్స్కు సంబంధించిన ట్రిక్స్ అనేవి కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్రామర్లో వచ్చేసి ఇక్కడ లింకర్స్ గురించి ఇవ్వటం జరిగింది. ఈ లింకర్స్ అనే వాటిని మనం 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆల్రెడీ చూసే ఉంటాం. కానీ ఇక్కడ 5th క్లాస్ వాళ్ళకి వీటిని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఇప్పుడు మనం లింకర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి లెట్స్ రివిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్. A small space with an even surface is just enough to play the game. Therefore, the game can be played easily everywhere. ఇక్కడ వచ్చేసి దీని యొక్క అర్థం వచ్చేసి గేమ్ ఆడటానికి సరి సమానమైన ఒక చిన్న స్థలం అనేది సరిపోతుంది. కాబట్టి మనం గేమ్ని ఎక్కడైనా అంటే ప్రతి చోట సులభంగా ఆడవచ్చు. ఎందుకంటే గేమ్ ఆడటానికి చిన్న స్థలమైనా సరిపోతుంది కాబట్టి గేమ్ని మనం ఎక్కడైనా ఆడవచ్చు. We use some words or group of words to connect one sentence or idea with another. ఇక్కడ వచ్చేసి the underlined word performs some functions. ఇక్కడ అండర్లైన్ చేయబడిన పదం ఏది? therefore అనే పదం వచ్చేసి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లేదా గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడానికి మనం therefore అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ therefore అనే పదాన్ని వచ్చేసి లేదా ఇటువంటి పదాలని మనం లింకర్స్ అని అంటాము. ఈ లింకర్స్ అనేది వచ్చేసి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని లేదా గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇటువంటి మరికొన్ని లింకర్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ వచ్చేసి మరికొన్ని లింకర్స్ అనేవి కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ లింకర్స్. ఫంక్షన్ అనగా దాని యొక్క ధర్మము లేదా దాని యొక్క పనిని తెలియజేస్తుంది. ఇక్కడ ఫంక్షన్స్లో వచ్చేసి ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ అనే లింకరు ఇది ఒక పని ఎగ్జాంపుల్. దీనికి ఉపయోగించే లింకర్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్, సచ్ యాజ్ అనే లింకర్స్ని ఉపయోగిస్తారు. ఏదైనా ఒక సెంటెన్స్లో ఎగ్జాంపుల్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే లింకర్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లేదా సచ్ యాజ్ అనే లింకర్స్ని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అనగా మీనింగ్ వచ్చేసి ఉదాహరణకి. అలాగే సచ్ యాజ్ అన్న కూడా సేమ్ అటువంటి అర్థమే ఇస్తుంది. వంటివి అనే మీనింగ్ ఇస్తుంది సచ్ యాజ్ అనేది. అలాగే నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి సిమిలారిటీ. సిమిలారిటీ అనగా మీనింగ్ వచ్చేసి సారూప్యత లేదా సిమిలర్ అనే మీనింగ్ వస్తుంది. దీనికి ఉపయోగించే లింకర్ వచ్చేసి ఇన్ ద సేమ్ వే, సిమిలర్లీ అనే లింకర్స్ని ఉపయోగిస్తారు. ఏదైనా ఒక సెంటెన్స్లో సిమిలర్గా ఉండే వాటి గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే లింకర్స్ వచ్చేసి ఇన్ ద సేమ్ వే లేదా సిమిలర్లీ అనే లింకర్స్ని ఉపయోగిస్తారు. ఇన్ ద సేమ్ వే మీనింగ్ వచ్చేసి అదే విధంగా అని దీని యొక్క అర్థం. సిమిలర్లీ అన్న కూడా అదే విధంగా అనే అర్థం ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్. అంటే సెంటెన్స్లో ఏదైనా డిఫరెన్స్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే లింకర్స్ వచ్చేసి బట్ లేదా ఆల్దో అనే లింకర్స్ని ఉపయోగిస్తారు. బట్ అంటే మీనింగ్ వచ్చేసి కానీ, ఆల్దో అంటే అయినప్పటికీ అనే అర్థాన్ని ఇస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి టైంకు సంబంధించి ఏదైనా సెంటెన్స్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే లింకర్స్ వచ్చేసి ఎట్ ద సేమ్ టైం, ఆఫ్టర్ దట్ అనే లింకర్స్ని ఉపయోగిస్తాము. ఎట్ ద సేమ్ టైం యొక్క మీనింగ్ వచ్చేసి అదే సమయంలో అనే అర్థాన్ని ఇస్తుంది. అలాగే ఆఫ్టర్ దట్ అనగా దాని తరువాత.
నెక్స్ట్ వచ్చేసి అడిషన్. సెంటెన్స్లో ఏదైనా అడిషన్ చేసేటప్పుడు అంటే అడిషన్కు సంబంధించిన సెంటెన్స్ చెప్పేటప్పుడు ఉపయోగించే లింకర్స్ వచ్చేసి అండ్, యాజ్ వెల్ యాజ్. అండ్ యొక్క మీనింగ్ వచ్చేసి మరియు, అలాగే యాజ్ వెల్ యాజ్ అనగా అలాగే అనే అర్థాన్ని ఇస్తుంది. ఇవి లింకర్స్. వీటిని ఏ ఫంక్షన్స్లో ఏ విధంగా ఉపయోగిస్తారు అంటే ఈ విధంగా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే లింకర్స్ ఏవి అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్ అనే లింకర్స్ని ఉపయోగిస్తారు. అలాగే అడిషన్కు సంబంధించి చెప్పేటప్పుడు అండ్, యాజ్ వెల్ యాజ్ అనే లింకర్స్ని ఉపయోగిస్తారు. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని కింద మనం పరిశీలిద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ fill in the blanks with appropriate linkers from the box given below. ఇక్కడ వచ్చేసి క్రింది వాక్యాలను చదవండి మరియు దిగువ ఇవ్వబడిన బాక్స్ నుంచి సరి అయిన లేదా తగిన లింకర్స్తో ఇక్కడ ఇవ్వబడిన ఖాళీలను పూరించండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇవ్వబడిన లింకర్స్ ఏవేవి అని అంటే యాజ్ వెల్ యాజ్, ఇన్ ద సేమ్ వే, సచ్ యాజ్, ఎట్ ద సేమ్ టైమ్, ఆల్దో అనే లింకర్స్ అనేవి బాక్స్లో ఇవ్వటం జరిగింది. ఏ లింకర్స్ ఎక్కడెక్కడ సరిపోతాయో దాన్ని బట్టి మనం ఇక్కడ ఇవ్వబడిన ఖాళీలను ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ దిస్ గార్డెన్ యూ విల్ సీ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ డాష్ రోజ్ అండ్ జాస్మిన్. ఇక్కడ వచ్చేసి ఈ తోటలో మీరు చాలా రకాలైన ఫ్లవర్స్ను చూసే ఉంటారు. అటువంటి వాటిలో రోజ్ మరియు జాస్మిన్ అని చెప్పడం జరిగింది. అనగా ఇది ఒక ఉదాహరణకు సంబంధించినది కాబట్టి ఇక్కడ ఉపయోగించే లింకర్ వచ్చేసి సచ్ యాజ్ అనే లింకర్ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డాష్ ఈజ్ లౌడ్ అండ్ క్రౌడెడ్, ఐ లవ్ కాన్సర్ట్స్. ఇక్కడ కాన్సర్ట్స్ అనగా అర్థం వచ్చేసి కచేరీలు లేదా భజనలు అనే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్, ఐ లవ్ కాన్సర్ట్స్. కాన్సర్ట్స్ బిగ్గరగా మరియు రద్దీగా ఉన్నప్పటికీ నాకు కాన్సర్ట్స్ అంటే ఇష్టం అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉపయోగించే లింకర్ వచ్చేసి ఆల్దో అనగా అయినప్పటికీ, బిగ్గరగా ఉన్నప్పటికీ నాకు ఇష్టం కాబట్టి ఆల్దో అనేది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద లీవ్స్ ఆఫ్ ద టామరిన్ కెన్ ఆల్సో బి కుక్డ్ అండ్ ఈటెన్ డాష్ యాజ్ స్పించ్. ఇక్కడ వచ్చేసి చింత ఆకులను స్పించ్ అనగా పాలకూర ఆకులు, పాలకూర మాదిరిగానే ఉడికించి తినవచ్చు. ఇక్కడ వచ్చేసి సిమిలారిటీ గురించి తెలియచేస్తుంది. పాలకూర ఆకులను ఎలాగైతే ఉడికించి తింటారో అలాగే టామరిన్ లీవ్స్ను కూడా అలాగే ఉడికించి తినవచ్చు అని చెప్పటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉపయోగించే లింకర్ వచ్చేసి ఇన్ ద సేమ్ వే అనే లింకర్ని మనం ఉపయోగిస్తాం. ఇన్ ద సేమ్ వే. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ షీ ఈట్స్ యాపిల్స్ డాష్ ఆరెంజెస్. ఇక్కడ వచ్చేసి ఆమె యాపిల్స్ అలాగే ఆరెంజెస్ని కూడా తింటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అడిషన్ అంటే యాపిల్తో పాటు ఆరెంజెస్ కూడా తింటుంది అని యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉపయోగించే లింకర్ వచ్చేసి యాజ్ వెల్ యాజ్. షీ ఈట్స్ యాపిల్స్ యాజ్ వెల్ యాజ్ ఆరెంజెస్. నెక్స్ట్ వచ్చేసి వీఆర్ యూజింగ్ అప్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ డాష్ పొల్యూటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ విత్ డేంజరస్ కెమికల్స్. ఇక్కడ వచ్చేసి మేము సహజ వనరులను ఉపయోగిస్తున్నాము మరియు అదే సమయంలో ప్రమాదకరమైన రసాయనాలతో కూడా మన వాతావరణాన్ని మనం కలుషితం చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. అదే సమయంలో అంటే న్యాచురల్గా వనరులను యూజ్ చేస్తున్నాము, అదే సమయంలో కెమికల్స్ని కూడా యూజ్ చేస్తున్నాము అంటే సేమ్ టయాన్ని గురించి తెలియచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉపయోగించే లింకర్ వచ్చేసి ఎట్ ద సేమ్ టైమ్. ఎట్ ద సేమ్ టైమ్. నెక్స్ట్ వచ్చేసి
ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద లింకర్స్ ఇన్ ద సెంటెన్స్ అండ్ మ్యాచ్ దెమ్ విత్ ద ఫంక్షన్స్ దే పర్ఫామ్. ఇక్కడ వచ్చేసి క్రింద ఇవ్వబడిన సెంటెన్స్లలో లింకర్స్ని అండర్లైన్ చేయాలి. అలాగే ఈ సెంటెన్స్ అనేది ఏ ఫంక్షన్కి సరిపోతుంది అనే దాన్ని మనం మ్యాచ్ చేయాలి. దాని యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి దాని యొక్క ఫంక్షన్ని మనం మ్యాచ్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు డ్రెస్ సిమిలర్లీ ఫర్ ద స్పోర్ట్స్ డే. ఇక్కడ ఈ సెంటెన్స్లో వచ్చేసి లింకర్ సిమిలర్లీ అనే లింకర్. ఈ లింకర్ని ఏ ఫంక్షన్లో ఉపయోగిస్తాము అంటే సిమిలారిటీ గురించి చెప్పేటప్పుడు ఈ లింకర్ని ఉపయోగిస్తాం. ఇక్కడ వచ్చేసి సి అనేది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 10 seconds ఆఫ్టర్ దట్ వాజ్ హ్యాపీలీ బౌన్సింగ్ అప్ అండ్ డౌన్. సెకండ్ సెంటెన్స్లో లింకర్ వచ్చేసి ఆఫ్టర్ దట్ అనేది వచ్చేసి టయాన్ని గురించి తెలియచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఈ. నెక్స్ట్ వచ్చేసి షీ ఈజ్ ఫౌండ్ ఆఫ్ లెర్నింగ్ కరాటే బట్ హిస్ ఫాదర్ డిడ్ నాట్ ఎంకరేజ్ హిమ్. ఈ థర్డ్ సెంటెన్స్లో లింకర్ వచ్చేసి బట్. ఈ బట్ అనే లింకర్ వచ్చేసి ఏ ఫంక్షన్లో ఉపయోగిస్తారు అంటే డిఫరెన్స్ గురించి చెప్పేటప్పుడు ఈ బట్ అనే లింకర్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి, డిఫరెన్స్ లేదా కాంట్రాస్ట్. ఫోర్త్ వన్ వచ్చేసి షీ లైక్స్ టు ప్లే ఫుట్బాల్ అండ్ వాలీబాల్. ఈ సెంటెన్స్లో లింకర్ వచ్చేసి అండ్ అనే లింకర్ని ఉపయోగించే ఫంక్షన్ వచ్చేసి అండ్ని వచ్చేసి అడిషన్ చేసేటప్పుడు ఉపయోగిస్తారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ. ఫిఫ్త్ వన్ వచ్చేసి దెర్ ఆర్ సో మెనీ టీమ్ స్పోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఖోఖో, క్రికెట్, ఫుట్బాల్ ఎక్సెట్రా. ఈ సెంటెన్స్లో ఇవ్వబడిన లింకర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఫర్ ఎగ్జాంపుల్ అనే లింకర్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ గురించి చెప్పేటప్పుడు ఈ లింకర్ని ఉపయోగిస్తాము. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి. ఇంతటితో 5th క్లాస్ ఇంగ్లీష్కు సంబంధించిన టోటల్ గ్రామర్ వొకాబులరీ పార్ట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ SGT స్టడీ సర్కిల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.